నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. ఇప్పటి కాలంలో దయ్యాలు ఉన్నాయా అన్న క్వశ్చన్ అయితే చాలా తెర మీదకి వస్తుంది. దీని మీద చాలా మంది రీసెర్చ్ కూడా చేస్తున్నారు. అయితే దయ్యాలు ఉన్నాయని కొంతమంది, దయ్యాలే లేవని మరి కొంతమంది వాదిస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా. మరి దేవుడుంటే దయ్యం ఉండాలి కదా అని మరికొంతమంది అంటున్నారు. ఏదేమైనా సరే ఇప్పుడు ఈ వివాదం అయితే తెర మీదకి వచ్చేసింది. కొన్ని చోట్లయితే దయ్యం కొట్టిందని, దయ్యం పట్టిందని, దయ్యం వెంట పడుతుందని ఎన్నో రకాల తీర్లు మనం చూసే ఉంటాం. ఇక దయ్యాన్ని వదిలించేవారని చెప్పేసి ఇంకా ఉంటాయన్నమాట. అంటే బతుకున్న టైంలో వారి కోరికలు నెరవేరకపోతే చచ్చిన తర్వాత వాళ్ళు దయ్యాలుగా మారతారని మరికొన్ని ప్రచారాలు అయితే తెర మీదకి వస్తున్నాయి. అయితే మనం చూసుకుంటే పాత పాల్వంచలోని శ్రీనివాస్ నగర్లో ఒక వ్యక్తిని దయ్యం కొట్టిందంట. ఇప్పుడు ఈ వివాదం తెరపైకి వచ్చింది. అందరి దృష్టిని ఈ వివాదం నిజంగానే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దయ్యం ఏంటి, కొట్టడం ఏంటి, మరి కంటికి కనిపించని ఒక శక్తి వచ్చి కొట్టడం ఏంటి అని ఒక నానుడి ఉంది. మరి నిజంగా చూసుకుంటే ఈ పిక్స్ చూడండి మీరు. ఈ పిక్స్ మీద చూసుకుంటే దయ్యం ఒక వ్యక్తిని చిత్తక బాధిందండి, రక్తం వచ్చేలా కొట్టిందంట. అసలు దయ్యం నిజంగానే కొడుతుందంటారా? ఒకవేళ లేకపోతే వాళ్ళే అబద్ధాలు చెప్తున్నారంటారా? ఒకవేళ దయ్యం కొడితే నిజంగానే ఇదే తీరున ఉంటుందంటారా? దయ్యం పట్టడం విన్నాం కానీ దయ్యం కొట్టడం ఏంటండి? ఇలాంటివి కూడా చాలానే చూస్తున్నాం. మరి ఏదేమైనా సరే ఇప్పుడు దయ్యం ఉంది లేదు అనేది ఒక చర్చగా మారిపోయిందండి. ఇంతకు కొంతమంది అయితే దయ్యం ఉందంటున్నారు, కొంతమంది దయ్యం లేదంటున్నారు. ఒకవేళ ఈ వ్యక్తికి నిజంగానే దయ్యం కొట్టిందా, లేదు అంటే ఏవైనా గొడవల వల్ల, లేదన్నా ఎక్కడైనా పడ్డం వల్ల ఇలాంటి దెబ్బలు తగలాయంటారా, లేకపోతే సైంటిఫిక్గా ఇంకేదైనా రీజన్ ఉందంటారా? ఇవన్నీ అయితే ఇంకా క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు ఈ అబ్బాయి పైన, వీపు పైన చూస్తుంటే మాత్రం చాలా రక్తం వచ్చేలాగైతే ఎవరో కొట్టినట్టయితే తెలుస్తుంది. మరి అది దయ్యమా లేకపోతే మరో వ్యక్తా అనేది అయితే క్లారిటీ లేదు. కానీ ఈ గాయాలు మాత్రం బాగా కనిపిస్తున్నాయి. నిజానికి ఇటువంటివి అబద్ధాలు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మందికి దయ్యం కొట్టింది అని ఏమైనా గొడవలు ఉన్నా సరే వాటి తగ్గ పరిష్కారం ఆలోచించాలి తప్ప సో ఇటువంటి అబద్ధ ప్రచారాలు అయితే బాగా తెర మీదకి వస్తున్నాయి. మరి ఇది అబద్ధ ప్రచారం అనాలో లేకపోతే నిజం అనాలో కూడా సో నాకు కూడా క్లారిటీ లేదు. బట్ కానీ కళ్ళ ముందర సాక్ష్యం అయితే కనిపిస్తుంది ఎవరో కొట్టినట్టు. మరి ఆ వ్యక్తి, సదరు వ్యక్తి అంటే ఎవరైతే గాయపడ్డాడో ఆ సదరు వ్యక్తి మాత్రం దయ్యమే కొట్టింది అంటూ ప్రచారం చేస్తున్నారు. మరి మీకేమనిపిస్తుంది? నిజంగానే ఆ వ్యక్తిని దయ్యం కొట్టిందంటారా, లేదు అంటే ఇదంతా కూడా అబద్ధమే అంటారా? మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి మీరు కూడా ఇటువంటి అనుభవాలను ఫేస్ చేశారా, లేకపోతే మీ చుట్టూ ఉన్న లొకేషన్లో కూడా ఇటువంటి అనుభవాలను మీరు చూసారా? ఒకవేళ నిజంగానే దయ్యం ఉంది అంటే దానికి సాక్ష్యం ఏంటి? మీ అభిప్రాయం మాత్రం మాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.